వదినా, మీ తమ్ముడు ప్రవర్తన మీకు ఫోన్లో చెప్పాను కదా, మీరైనా మార్చాలని పిలిపించాను మిమ్మల్ని. అయినా వాడు స్నేహితుల కోసం డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎలా? వచ్చిన నెల జీతంలో సగం బయట ఖర్చులకే విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు వదిన. 2 పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు గురించి భయం లేకపోతే ఎలా? ఏంటి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి డబ్బులు ఖర్చు పెడుతున్నాననే కదా మీ బాధ? అది కాదురా, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడితే తర్వాత కష్టాలు పడాల్సి వస్తుందిరా. ఏంటి నాకు కష్టాలా? నాకు డబ్బు కావాలన్నా, నాకు ఏ కష్టం వచ్చినా ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారు. నీ ప్రాణ స్నేహితుడికి ఫోన్ చేసి ఒక 20 వేలు అప్పడుగు, కనీసం వడ్డీకైనా ఇవ్వమను. ఏంటి వడ్డీకా? వడ్డీ లేకుండా నా ఫ్రెండ్స్ ఎన్ని లక్షలైనా ఇస్తారు. అరే, ఒక 20,000 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయరా. అరే, ఇంతకు ముందే వేరే వాళ్ళకి ఇచ్చాను రా. అవునా? కనీసం ఎక్కడైనా వడ్డీకైనా? నాకెవర్రా వడ్డీకి ఇచ్చేది? అరే, నా దగ్గర డబ్బులు లేవురా, నాకెవర్రా వడ్డీకి డబ్బులు ఇచ్చేది? వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే మీరు నమ్ముతారా? నమ్మను కళ్యాణి. డబ్బుని పొదుపు చేస్తే ఆపదలో ఉన్నప్పుడు ఆ డబ్బే మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుందండి. Download ShareChat.